యేసు ప్రభువారి పేరు వింటేనే ఆయన ఒక అద్భుతం, ఒక సంచలనం. ఎందుకంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా కానా పెండ్లి విందులో నీళ్లను కూడా ద్రాక్షరసంగా మార్చివేశాడు. అదేవిధంగా 5 రొట్టె 2 చేపలు 5,000 మందికి పంచి అందరినీ ఆశ్చర్యంలో ముంచివేశాడు. మరొక అద్భుతం ఏంటంటే యేసు ప్రభువారు సాక్షాత్తు సముద్రం నడిచి మరి శిష్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఇది కూడా ఒక అద్భుతమే కదా. తను ప్రేమించిన లాజరు చనిపోయి సమాధిలో ఉన్నాడు. వెంటనే లాజరును బయటికి అంటే లాజరు బయటకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది కూడా ఒక అద్భుత ఆశ్చర్యమే కదా. అదేవిధంగా సేనాపట్నం వాడు సమాధులు తిరిగేవాడు మరి యేసు ప్రభువుని చూసి వెంటనే అతనికి దయ్యం పారిపోయా అంటే ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క బలం మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. బెతెస్దా కోణంలో అనేక సంవత్సరాలుగా 38 ఏళ్ళ నుంచి పడి ఉన్న ఒక రోగి ప్రభువును చూసి స్వస్థ పొందుకున్నా అంటే ప్రభు యొక్క దయ, జాలి, కనికరం మనకి అర్థమవుతూ ఉంది. ప్రభు చనిపోయి సాక్షాత్తు ఆయన 3వ రోజు తిరిగి ఆయన మృత్యుంజయుడిగా బయటికి లేచాడంటే అది కూడా ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యమే కదా. కాబట్టి మనం ప్రభు నమ్ముకుందాం, అనేకమైనవి గొప్ప కార్యం చూడవచ్చు. ఆమె